హే గైస్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈరోజు నేను ఎగ్‌లెస్ చాక్లేట్ కప్ కేక్ చేసిన. సేమ్ బయట కొన్నట్టే ఉండే. అందుకే మీకు ఈ రెసిపీ చూపిస్తున్నా. సో, ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ నేను సైడ్‌కి డిస్‌ప్లే చేస్తా. కావాల్సొస్తే మీరు చూడొచ్చు. సో, మనం ఫస్ట్ డ్రై మిక్స్చర్‌ని రెడీ చేసి పెట్టుకోవాలి. సో, ఈ డ్రై మిక్స్చర్ అనేది మనకి విత్ నో లంప్స్ ఉండాలి. అందుకే నేను జల్లెడ పెట్టుకున్నా. సో, దాంట్లో నేను మైదా వేసా, కొంచెం కోకో పౌడర్ గనక మీకొద్దు, మీకు చాక్లేట్‌గా వద్దు అనుకుంటే మీరు కోకో పౌడర్‌ని స్కిప్ చేయొచ్చు. నాకు కోకో పౌడర్ ఇష్టం కాబట్టి నేను కోకో పౌడర్‌ని వేసుకున్న, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ కొంచెం సాల్ట్. సాల్ట్‌ని మీరు లాస్ట్‌కి వేసుకోవచ్చు. సో, ఇదంతా జల్లడించుకున్న తర్వాత మంచిగా ఈ మిక్స్చర్‌ని రెడీ చేసుకొని మనం ఇది పక్కన పెట్టేసుకోవాలి. సో, డ్రై మిక్స్చర్‌ని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా! సో, వేరే బౌల్ తీసుకొని అందులో మిల్క్ ఏసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, కొంచెం వెనిల్లా ఎసెన్స్, నేనైతే నార్మల్ షుగర్ వేస్తున్నా. మీకు కావాల్సొస్తే పౌడర్ షుగర్ కూడా ఏసుకోవచ్చు. సో, ఈ మిక్స్చర్‌ని మీరు బ్లెండర్‌తో బీట్ చేసుకోవచ్చు. విస్కర్‌తో విస్క్ చేసుకోవచ్చు. ఐదర్ మీరు మిక్సీలో గూడా వేసుకోవచ్చు. నా దగ్గర బీటర్ ఉండే. సో, నేను బీటర్‌తోని బీట్ చేషిన. సో, ఆ మిల్క్ అండ్ ఆయిల్ అనేది మంచిగా మిక్స్ అవ్వాలనమాట. సో, మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం ఏదైతే డ్రై మిక్స్ మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో, ఆ డ్రై మిక్స్‌ని ఇందులో వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మనం ఇది మిక్స్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు బ్యాటర్ గనక థిక్ అనిపిస్తే మిల్క్ ఏసుకుంటూ బ్యాటర్ కన్సిస్టెన్సీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, నాకు కూడా ఇక్కడ థిక్‌గా ఉండే. సో, నాకిక్కడ 1 కప్ మిల్క్ ఎక్స్‌ట్రా పడింది. సో, మళ్ళీ నేను 1 కప్ మిల్క్ చూస్తూ యాడ్ చేసుకోవాలి. సో, కేర్‌ఫుల్ ఉండాలి మీరు బ్యాటర్ మిక్స్ చేసినప్పుడు. చూస్తూ మీరు మిల్క్ వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నా దగ్గర చాకో చిప్స్ ఉండే కాబట్టి నేను చాకో చిప్స్‌ని వేసుకున్నా. సో, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. సో, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మన కప్ కేక్ పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. సో, నేను ఇది ఓవెన్‌లో చేస్తున్నా. సో, ఓవెన్‌ని ఆల్రెడీ నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నా 180 డిగ్రీస్ దగ్గర. అండ్ మనకి ఓవెన్ ట్రే గానీ, ఓవెన్ పేపర్ గానీ మనకు అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్‌లో దొరికేస్తది. ఈజీగా అవైలబుల్‌గా ఉంటది. సో, ఈ బ్యాటర్‌ని హాఫ్‌కి ఫిల్ చేసుకోవాలి. ఫుల్‌గా మనం ఫిల్ చేస్తే బ్యాటర్ బయటికొచ్చేస్తదనమాట మిక్స్చర్. సో, మంచిగా ఈ బ్యాటర్ వేసుకున్న తర్వాత మీరు ట్యాప్ చేయాలి 2, 3 టైమ్స్. సో దట్ ఎయిర్ బబుల్స్ ఉండొద్దనమాట బ్యాటర్ లోపల. సో, ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ 180 డిగ్రీస్ దగ్గర నేను 20 మినిట్స్, ఎగ్జాక్ట్ 20 మినిట్స్ దగ్గర బేక్ చేసుకున్నా. ఫర్ ద ఫస్ట్ టైమ్ జేషినా నాకు మామూలు హ్యాపీనెస్ కాదు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ జేషిన రెసిపీ ఇంత సక్సెస్‌ఫుల్‌గా వచ్చింది కాబట్టి. ఒకవేళ మీరు స్టవ్ మీద చేసుకోవాలనుకుంటే ముందే ప్రీహీట్ చేసుకోవాలి. అయితే బౌల్ తీసుకుంటారో ప్రీహీట్ చేసుకొని దాన్ని గూడా 20-25 మినిట్స్ మీరు బేక్ చేసుకోవచ్చు. డెఫినిట్‌గా మీరు ట్రై చేయండి. థాంక్ యూ.